గాయ్స్, వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి చాలా అవసరం. అదేవిధంగా రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. హీరోకి అయితే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి కానీ హనీ అని పిలుచుకుంటూ హీరో దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. హీరోయిన్ కానీ షాకింగ్తో చూస్తూ ఉంటుంది అన్నమాట. అటైతే సరే మీరిద్దరూ మాట్లాడండి, నేను వస్తాననేసి కానీ హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో ఆ పిల్ల కానీ అడుగుతుంది, అసలు ఎందుకు నువ్వు నా ఫోన్ కాల్ అయితే అటెండ్ చేయలేదు అనేసి. దానికి బదులుగానే నువ్వు నా ముందరే వచ్చేసావు కదా అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు నాకైతే జస్ట్ బిజినెస్ కాంట్రాక్ట్ కోసమే ఎంగేజ్మెంట్ జరిగింది అన్న విషయం నాకు కానీ తెలుసు. అయినా సరే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి నువ్వు నీ యొక్క డ్యూటీని సక్రమంగా చేయాలి, లేదంటే అయిపోతావు అనేసి హీరో మీద కానీ ఎగురుకుంటూ వెళ్తా ఉంటుంది. అయినా మనం ఇద్దరం ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నా, మనం ఎప్పుడో కానీ పెళ్లి చేసుకోకుండా మన యొక్క ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతాం అనేసే కదా అంటుంది. ఇందులో ఎక్కడుంది ఫ్రీడమ్ అనేసి కానీ హీరో అయితే అంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అన్నట్టుగానే ఈ అమ్మాయి కానీ నోరు వాగుతూ ఉంటుందన్నమాట. అది మాత్రమే కాదు, ఈ మధ్య నేనైతే 5 సంవత్సరాలుగా ప్రీ కుకింగ్ క్లాస్కి అయితే వెళ్తా ఉన్నాను మ్యారేజ్కి ముందే. అక్కడైతే నేను కళ్ళు మూసుకునేసి ఉల్లిపాయలనంతా కానీ కట్ చేస్తా ఉన్నాను, జాగ్రత్త నిన్ను కానీ ఆ విధంగానే కట్ అని కట్ చేసేస్తాను అనేసి కానీ తనైతే బెదిరిస్తుంది. ఇకపై నుంచి నేను ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా వెంటనే ఫోన్ని అటెండ్ చేయాలి, అర్థమైందా అన్నట్టుగానే చెప్తా ఉంటుంది అనమాట. హీరో కానీ భయపడిపోతాడు. అంటే హీరోయిన్నే చూపిస్తారు. తను ఎందుకు నాతో అబద్ధం చెప్పాడు, ఎంగేజ్మెంట్ అయ్యుండది అయినా నాతో అబద్ధం చెప్పాడే అన్నట్టుగానే చెప్తా ఉంటుంది. వాళ్ళ ఆ గుండు పిల్ల కానీ లేచి కూర్చునేసి, నిన్ను ఎవరు ఏమార్చారు, అయినా ఈ మగవాళ్ళనంతా నమ్మకే అంటూ ఉంటుంది. నన్ను ఎవరు ఏమార్చలేరులే అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. నీకు ఈ ప్రపంచం గురించి ఏమీ తెలీదు, అందరు అబ్బాయిలు నిన్ను సెడ్యూస్ చేసేస్తారు అనేసి కానీ ఆ గుండు పిల్ల అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అన్నమాట. హీరో అయితే తనని తీసుకొని వెళ్ళి ఉంటాడు కదా, దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. తనకైతే సిగ్గుపడుతూ ఉంటుంది. ఎంత బాగా ఉన్నాడో, చాలా వర్కౌట్లు చేస్తుంటాడు కదా అనేసి కానీ తనైతే సిగ్గుతో వంగిపోతూ ఉంటుంది. అంటే హీరో కానీ నిద్రపోయేట్టు చూపిస్తారు. తనకైతే అసలు నిద్రే పట్టలేదు, ఇంకా నిద్రపోయేది. దాంతో వాడు కానీ లేచి వచ్చి కొంచెం పుషప్స్ అయినా చేస్తేనే మనకి నిద్ర పడుతుంది అనేసి పుషప్స్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు కానీ తనకైతే హీరోయినే గుర్తొస్తూ ఉంటుంది. తను కానీ హనీ త్వరగా వెళ్ళు హనీ అనేసి కానీ సజెస్ట్ చేసేట్టు మాట్లాడి ఉంటుంది కదా, దాన్ని తలుచుకునేసి అక్కడే పడిపోతాడు. ఇంకా పుషప్స్ ఏంది చేసేది, బుగ్గలు 2 ఎర్రబడిపోతాయి. అంటే హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తాంది, ఈ విధంగా నాకు జాబ్ వచ్చేసింది అనేసి. వాడు పిచ్చేదవా, నీకు జాబే ఇవ్వనన్నాడు అన్నావు, ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే తెలీదు, నేనేమో ఫన్నీగా ఉన్నానంట అని కానీ చెప్తా ఉంటుంది. నువ్వెక్కడ ఫన్నీగా ఉన్నావో అనేసి కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తుంది. అయినా సరే ఇప్పుడు నీ జాబ్ ఎలా అయ్యింది అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. నేను కొత్తగా ఒక వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నానే, అది కానీ సెక్సీ వాయిస్ ఇచ్చి నువ్వు కానీ వినేమి, ఆ రికార్డ్ అయితే చాలా బాగుంటుంది, ఆడియో రికార్డ్ అనేసి కానీ తన ఫ్రెండ్ అయితే చెప్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి కానీ హీరోయిన్ అడిగితే అవును అనేసి కానీ తను అవును అన్నట్టుగా సౌండ్లు అంతా ఇస్తూ ఉంటుంది అన్నమాట. దాంతో హీరోయిన్ కానీ ఈ అమ్మాయికి పిచ్చి పట్టినట్టు ఉంది అనేసి కానీ ఫోన్ అయితే గబాల్మనేసి కట్ చేసేస్తుంది. అంటే హీరో యొక్క ఎంగేజ్మెంట్ చిలకనే చూపిస్తారు. పాపం చాలా పద్ధతిగా కూర్చొని ఉంటుంది. వాళ్ళ నాన్న కానీ ఏమైంది తల్లి, సడన్ గా నువ్వైతే నా దగ్గరకు వచ్చున్నావు అనేసి అడుగుతాడు. అయినా హీరోకి నీకు ఇద్దరికి కానీ ఎంగేజ్మెంట్ అయితే బాగానే అయిపోయింది, అదేవిధంగా వాడి బిజినెస్ కానీ చాలా బాగా వెళ్తా ఉంది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే అంతా అయిపోతుంది అంటాడు. ఈ అమ్మాయి అయితే చేతిలో ఉన్న వస్తువుని కానీ విరిచేస్తుంది అనమాట కోపంతో. నాన్నగారు నేనైతే మంచిగానే ఉండాలనుకుంటున్నాను, నా నోట్లో మళ్ళీ బూతులు రానివ్వకండి అంటా ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే భయపడిపోయి కామ్ డౌన్ తల్లి అంటా అంటాడు. నాన్న నా అందం అంతా చెడిపోతుంది కదా నేను బూతులు మాట్లాడితే, అందుకే నేను మాట్లాడట్లేదు, మీరు కావాలంటే చెప్పండి, నేను కావాలంటే మాట్లాడతాను అనేసి కానీ వాళ్ళ నాన్ననైతే చెప్తా ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్న అయితే ఫుల్గా భయపడిపోయి ఉంటాడు. నా వల్ల నీ కుటుంబమే నాశనం అయిపోతుందిరా అనేసి తను కానీ అక్కడ ఉన్న వస్తువులను అంతా విరిచేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్నని చూడాలి. అక్కడికైతే 2 బాడీ గార్డ్స్ వస్తారనమాట. ఇక్కడ ఈ అమ్మాయి కోపంగా ఉండేది చూసేసి అటే రిటర్న్లో పారిపోతారు. అదేవిధంగా హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వస్తూ ఉంటుంది. దాన్ని అయితే హీరో కానీ చూసేస్తాడు. హాయ్ రెస్ట్ రూమ్ అనేసి తను కానీ వెనకాలే వస్తాడన్నమాట హీరోయిన్ దగ్గరికి. నేనే కదా నిన్న నీకు హెల్ప్ చేశాను, నాకు ఒక థ్యాంక్స్ చెప్పవా నువ్వు అంటాడు. నేను నిన్నే చెప్పాలనుకున్నాను, అంత లోపల అక్కడికి నీ ఫియాన్సే వచ్చేసింది, దానివల్లే నేను చెప్పలేకపోయాను, అయినా నువ్వు ఎంగేజ్మెంట్ అయ్యిందే నాతో చెప్పలేదంటుంది. ఏమైంది, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని తెలిసి ఫీల్ చేస్తాన్నావా, నన్ను సెడ్యూస్ చేయలేవనేసి, అయినా నీకంతా నేను పడను అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. తను కానీ ఓమని నవ్వేసి, నీకేమైనా పిచ్చా, నువ్వే వస్తే కానీ నేను నిన్నంతా అస్సలు ప్రేమించను, నిన్నైతే అసలు నేను ఇష్టపడను రా సైకో అనేసి కానీ తనైతే దగ్గర
దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సైకోనా, ఎవరిని చూసి సైకో అంటావు, ఈ సైకోనే నీ యొక్క బాస్ అంటాడు. ఓ అవును కదా, సారీ బాస్ సైకో, గుడ్ మార్నింగ్ అనేసి కానీ తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే తన యొక్క ఫస్ట్ రోజు. తను కానీ బాగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. అసిస్టెంట్ గాని చెప్తాడు, చివరికి జాబ్ సంపాదించుకున్నావు కదా, సరేరా నేను నీకు ఈ ప్లేస్ అంతా చూపిస్తాననేసి. నాకు చాలా ఆశగా ఉంది, ఈ ధనవంతులు మాత్రమే వచ్చే ఈ సోషల్ క్లబ్ని చూడాలనేసి, రా వెళ్దాం అనేసి కానీ వాళ్ళిద్దరూ వస్తారనమాట. అక్కడ ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇదంతా కానీ చిన్నపిల్లలు ఆడుకునేదా అనేసి కానీ హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. ఆ బలూన్స్ మధ్యలో నుంచి హీరో అయితే చిన్నపిల్లాడిలాగా లేసుకుంటాడు. హీరోయిన్ కానీ భయపడిపోతుంది. హీరో అయితే చిన్నపిల్లాడిలాగే ఎక్కడ చూసినా ఆడుకుంటా ఉంటాడు అనమాట. అదేవిధంగా హీరోయిన్ అయితే పెయింటింగ్ గ్యాలరీకి కానీ తీసుకొని వచ్చి ఉంటాడు. ఇదిగో చూడు, నేను నీకైతే కొత్తగా మన బాస్ యొక్క ఫోటోని చూపిస్తాననేసి తీసుకొని వస్తాడనమాట. అంబ్రెల్లాతో కవర్ చేసేసి ఉంటుంది, మొహం మాత్రం కనపడదు. దాన్ని చూసేసి హీరోయిన్ కానీ నవ్వుకుంటా ఉంటుంది. ఏమి అంబ్రెల్లా మాత్రమే కనపడతా ఉంది అన్నట్టుగానే. అంటే కాఫీ స్పాట్కి అయితే వస్తారు. అప్పుడు హీరో కానీ అక్కడికైతే వస్తా అంటాడు. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కానీ వాడికైతే ఫ్లవర్స్ ఇచ్చి హార్ట్లు ఇస్తా అంటాడు. వీడు కానీ గొడుగుతోనే దాన్ని అన్నిటిని కానీ కవర్ చేసేసి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి స్మైల్ ప్లీజ్ అన్నట్టుగానే సైగ చేసేసి వెళ్తాడనమాట. మా బాస్కి ఏ అమ్మాయిని చూసినా రాయిలాగే కనబడుతుంది అనేసి అసిస్టెంట్ గాని చెప్తాడు. క్లబ్కి అయితే ఏదో కస్టమర్ వచ్చి ఉంటారు, నేనే వెల్కమ్ చేస్తాననేసి హీరోయిన్ గాని వెళ్తుంది. మీరు కొత్తగా ఉన్నారే ఫ్రెష్ అనేసి కానీ ఆ కస్టమర్ అయితే అడుగుతాడు. దాంతో ఆ అసిస్టెంట్ గాని అవును సార్ అనేసి వస్తాడనమాట. హీరోయిన్ చెప్తుంది, నేను ఇప్పుడే ఓవెన్లో నుంచి వచ్చిన ఫ్రెష్ టోస్ట్ లాగా ఉన్నాననేసి కానీ, కాకపోతే ఇంకా బేక్ కాలేదు అది అనేసి కానీ హీరో అయితే అక్కడికి వస్తాడనమాట. ఇంకా తనని నిప్పులో పెట్టాలి రా, నేను తీసుకెళ్ళి మళ్ళీ నిప్పులో పెట్టి మళ్ళీ కాల్చి తీసుకొస్తాను వేడివేడిగా ఓవెన్లో నుంచి అనేసి కానీ మళ్ళీ హీరోయిన్ అయితే లాక్కొని వెళ్తా ఉంటాడు. దాన్ని అన్నిటిని కానీ ఆ ఎంగేజ్మెంట్ చిలక అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఆహా, వీళ్ళనిద్దరిని చూడడానికి రియల్ కపుల్ లాగే ఉన్నారు కదా అంటుంది. తనకి ట్రైనింగ్ ఇవ్వడం కోసమే బాస్ అయితే తీసుకొని వెళ్తా ఉన్నాడు. తనకి మంచి ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలన్న డ్రీమ్ ఉందంట, అది ఇక్కడంతా చేయకూడదని చెప్పడానికి బాస్ అయితే తోడుకొని వెళ్తా ఉన్నాడు అనేసి కానీ చెప్తాడు. హీరో కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వచ్చేసి ఇదిగో ఇక్కడున్న పనులంతా చేయాలని చెప్తా అంటాడనమాట. అక్కడైతే చాలా కర్టెన్స్ ఉంటుంది, దీన్ని అన్నింటిని కానీ వాష్ చేయాలనేసి, బాస్ మనమైతే మిషన్లో వేసేద్దాం అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. ఇదిగో ఈ విధంగానే హ్యాండ్లోనే వాష్ చేయాలి అనేసి కానీ హీరో అయితే వాష్ చేసి చూపిస్తాడు. అయినా మీ కండరాలు చాలా బాగున్నాయి బాస్, మీరే వాష్ చేయొచ్చు కదా అంటుంది. దాంతో హీరో కానీ ఇదిగో చూడు, నువ్వే వర్కర్వి, నువ్వే చేయాలి, నేను కాదు, మిషన్లో అంతా దీన్ని వేయకూడదు, చేత్తోనే వాష్ చేయాలి అనేసి కానీ హీరోయిన్తో చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. దాంతో హీరోయిన్ కానీ ఆ బట్టలంతా వాష్ చేస్తూ ఉంటుంది. అక్కడికైతే ఈ ఎంగేజ్మెంట్ చిలకొస్తూ ఉంది. అసలు ఏం చేస్తా ఉన్నావు అంటే, ఇంకేం చేసేది బట్టలే ఉతుకుతా ఉన్నాను అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. నీ డ్రీమ్ అయితే నాకు తెలుసు, అయినా నువ్వు ఇక్కడికి కాకుండా మంత్రవాదుల దగ్గరికి వెళ్ళాలి, తనే నీ యొక్క డ్రీమ్స్ని ఎంతగానే నెరవేరుస్తారు అనేసి కానీ తనైతే చెప్తుందనమాట. అంటే నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ కానీ ఆ కర్టెన్స్ని అంతా ఎండబెట్టడానికి అయితే వచ్చుంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ యొక్క యూట్యూబ్ ఛానల్ని కానీ ఆన్ చేసి ఆ ఆడియో రికార్డ్ని కానీ వింటా తనైతే పనులు చేసుకుంటా ఉంటుందన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాంతో అక్కడికైతే హీరో కానీ వస్తాడు. తను ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉండేది అయితే చూసేసి ఇదిగో వస్తాను నీ దగ్గరికి వస్తా అన్నట్టుగానే హీరో కానీ వస్తాడు. దాంతో హీరో కానీ వచ్చి అడుగుతాడు, అసలు ఏం చేస్తున్నావు అన్నట్టుగా. తన చెవిలో ఉన్నదాన్ని కానీ ఆ బ్లూటూత్ని అయితే వీడు కానీ ఎత్తి పెట్టుకుంటాడనమాట. అందులో అయితే పాటే స్టార్టింగ్లో వెళ్తూ ఉంటుంది. వీడు కానీ చూస్తాడు. ఆ తర్వాత అయితే సెక్సీ వాయిస్ ఓవర్స్ వస్తూ ఉంటుంది. అవును అన్నట్టుగానే. దాంతో వీడు కానీ చూస్తాడు, అసలు ఏం మాటలు వింటా అన్నావే నువ్వు అన్నట్టుగా. దాంతో హీరోయిన్ కానీ వాడి చెవిలో ఉన్న ఇయర్ ఫోన్ని లాగడానికి అయితే వెళ్తుంది. తను కానీ కాలు జారి అటే హీరో మీదే పడిపోతుంది. హీరో అయితే కింద పడిపోయి ఉంటాడు, పైన అయితే హీరోయినే పడుకొని ఉంటుంది. దాంతో హీరో కానీ లేసుకునేసి, అసలు ఏం చేస్తున్నావు, నువ్వు నన్ను సెడ్యూస్ చేస్తున్నావు అంటాడు. బాస్ ఇదైతే నా యొక్క ఆడియో రికార్డు కాదు, ఇది నా ఫ్రెండ్ది, తనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉండాలి, అందులో తను వాయిస్ యాక్టర్ కదా, అందుకే వాయిస్లు ఇస్తా అనింది, మీరు కావాలంటే మీరు కానీ తన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి లైక్ చేయొచ్చు కదా అనేసి అంటుంది. ఛాన్సే లేదనేసి కానీ హీరో అయితే చెప్తాడు. సరేలేండి ఇంకేం చేసేది అనేసి కానీ హీరోయిన్ అయితే సైలెంట్ అయిపోతుంది. హీరోయిన్ని చాలా దగ్గరగా చూసేసరికి హీరో కానీ అక్కడ ఉన్న ఒక బుట్టని అయితే తన నెత్తిని కప్పేసి వచ్చేస్తాడు. అటు దీన్ని అన్నిటిని కానీ ఎంగేజ్మెంట్ చిలక అయితే చూస్తా అని ఉంటుంది. అయినా నువ్వెందుకు చిన్నపిల్లలాగా అమ్మాయి వెనకలే పడతా ఉన్నావు అనేసి అడుగుతుంది. లేదు అంటాడు. నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉందా, లేదంటే నువ్వు ముందు వెంటనే ఆ అమ్మాయిని కానీ జాబ్లో నుంచి నిలిపేయి అనేసి కానీ తనైతే చెప్తుంది. నువ్వు చెప్పినట్టే చేసుకో, నేను అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వను అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. సరే చూస్తాను అనేసి కానీ ఆ ఎంగేజ్మెంట్ చిలక చెప్తుంది. అంటే హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ కింద పడి పైన పడి వస్తుంది. ఫస్ట్ రోజే తనకైతే చాలా వర్క్ ఇచ్చి ఉంటారు కదా, దాంతో హీరో కానీ అటు పక్క కారులోనే వస్తాడు. ఇదిగో చూడు, రేపు మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ వర్క్ ఉంది, రేపు మార్నింగే రావాలి
రావాలి అంటాడు. దాంతో హీరోయిన్ కానీ మళ్ళీ నా బా సరే వస్తానులే ఇంకేం చేస్తానంటా ఉంటుంది. అప్పుడే తనకి అప్పించిన వాడు కానీ మెసేజ్ అయితే పెడతాడు. హీరోయిన్ కానీ దాన్ని చూసి సైలెంట్ అయిపోతుంది. అటే తను కానీ తన స్టెప్ సిస్టర్ దగ్గరికి అయితే వస్తుంది. ఎంగేజ్మెంట్ చిలక చెప్పుంటుంది కదా, మంత్రగత్తెలు అయితే మన యొక్క విష్ని నెరవేరుస్తారు అనేసి దానికి 1000 రూపీస్ పే చేయాలంట. హీరోయిన్ దగ్గర లేకపోవడం వల్ల తన సిస్టర్ దగ్గర అయితే వచ్చి అడుగుతా ఉంది. 1000 ఉంటే ఇవ్వు మళ్ళీ ఇచ్చేస్తాననేసి. అయినా దేనికి 1000 అనేసి కానీ తనైతే అడుగుతుంది. ఈ విధంగా మన విష్ని నెరవేరుస్తారంట. నేను కానీ మంచి ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటా అన్నా అంటుంది. అయినా ఏ పిచ్చి విధవ చెప్పాడు దీన్నంతా నువ్వు నమ్ముతా అన్నవే అంటుంది ఆ గుండు పిల్ల కానీ. అసలు నేను నిజంగానే పెళ్లి చేసుకోబోతాను అంటుంది. అయినా నువ్వెందుకు మా అందరినీ వదిలేసి నువ్వు పెళ్లి చేసుకోవాలనేసి ఇంత ఆలోచిస్తున్నావు, నువ్వు కానీ మీ నాన్నలాగే ఉండవే అనేసి కానీ అంటుంది. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, ఇంకేం చేయమంటావు, నేను మళ్ళీ స్కూల్లో వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి చదివి మంచి జాబ్ సంపాదించుకున్నా ఈ సిటీలో అంతా నేను ఒక ఇల్లు కానీ కొనుక్కోలేను. అలాంటప్పుడు నాకున్న ఒకే ఆప్షన్ పెళ్లి చేసుకోవడమే మంచి ధనవంతుడిని చూసి అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. నువ్వు ఎప్పుడైనా కానీ మీ అమ్మని నేనైతే అమ్మ అనే అంటా అన్నాను, మా నాన్నని నువ్వు ఒక్కసారైనా నాన్న అన్నావా, అందుకే నేను కానీ మీ ఇద్దరిని కానీ అక్క చెల్లెలు అనేసి అనడమే లేదనేసి కానీ హీరోయిన్ అయితే కోపంగా చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే హీరో కానీ వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వస్తాడు. మళ్ళీ డబ్బుల కోసమే వచ్చావా అనేసి అడుగుతాడు. తను కానీ కళ్ళని అయితే తుడుస్తూ ఉంటాడు అనమాట హీరో. ఏమీ కళ్ళు తుడవడం కోసమే వచ్చావా అంటాడు. లేదు నాన్న అంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న కానీ చెప్తా ఉంటాడు, నువ్వు బిజినెస్ కాంట్రాక్ట్ కోసమే కదా అమ్మాయిని కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్నావు అనేసి కానీ హీరో కానీ అడుగుతాడు. దీన్ని ఆలోచించే మీరైతే ఇప్పుడు బెడ్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు అనేసి కానీ పర్వాలేదు లేరా, అయినా నేను ఇచ్చిన ఐడియా వల్ల నీకైతే 300 మిలియన్ వరకు సంపాదించవచ్చు. ఈ ఐడియాని నువ్వైతే పర్ఫెక్ట్గా యూస్ చేసుకో. అది మాత్రమే కాదు అమ్మాయిలందరూ కానీ ఒక రాయితో సమానం, అర్థమైందా అనేసి కానీ వాళ్ళ కొడుకుతో అయితే చెప్తా అంటాడు. అక్కడికైతే నర్సు కానీ వచ్చి చెప్తా ఉంది, ఈ విధంగా డాక్టర్ని అడిగేసి రేపు డిశ్చార్జ్ అయిపోవచ్చు అనేసి కానీ. దాంతో వాళ్ళ నాన్న కానీ వంగి వంగి మాట్లాడుతూ ఉంటాడనమాట. దీన్ని అన్నింటినీ కానీ హీరో చూసేసి ఇంతసేపు మనకైతే క్లాస్ పీకినాడంట చూస్తూ అంటాడు. కొడుక నువ్వు నాకైతే చాలా బుక్స్ తీసుకునిరా అంటాడు. రే మీరైతే పోయిన నెల నుంచి ఒక పేజీనే చదువుతా ఉంటారు నాన్న అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడనమాట. అంటే హీరోయిన్ కానీ ఇంకో సిస్టర్ దగ్గర అయినా డబ్బులు అడిగి చూద్దాం అనేసి వస్తుంది. వాళ్ళ సిస్టర్ కానీ ఏమి అనేసి చెప్తా ఉంటుంది. అంత లోపల తనకు కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందనమాట. దాంతో తను కానీ నాకైతే ఒక అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెంటనే వెళ్తాను అనేసి కానీ హీరోయిన్ అక్కడే వదిలేసి వెళ్తుంది. ఇదిగో సిస్టర్ ఇన్లా నీకు ఏ డౌట్ ఉన్నా నా దగ్గర అడుగు అనేసి కానీ అక్కడ ఉన్న ఇంకో డాక్టర్ అయితే చెప్తాడు. ఎవరు నీకు సిస్టర్ ఇన్లా, అయినా వీడి మాటలు వెనుక అనేసి కానీ వాళ్ళ అక్క అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయినా నువ్వు డబ్బుల కోసమే కదా మీ అక్కని వెతుక్కుంటూ వచ్చావు అనేసి కానీ డాక్టర్ అయితే అడుగుతాడు. మీకు ఎలా తెలుసు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా, అమ్మా నేనైతే డాక్టర్ అమ్మా నాకు అంతా తెలిసిపోతుంది అనేసి కానీ ఆ డాక్టర్ చెప్తాడు. ఓ అవునా మీరు నాకు డబ్బులు ఇస్తారా అంటుంది. ఖచ్చితంగా ఇస్తా, కాకపోతే నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అంటాడు. అంటే నెక్స్ట్ సీజన్లో అయితే హీరోయిన్ కానీ వాళ్ళ దాక్కొని వాళ్ళ అక్క యొక్క బాత్రూమ్కి అయితే వస్తుంది. తను కానీ అక్కడ ఉన్న ఒక రింగ్ని అయితే ఎత్తుతూ ఉంటుంది. యాక్చువల్గా ఆ డాక్టర్ అయితే ఈ రింగ్ అడుగుంటాడు వాళ్ళ అక్కకి ప్రపోజ్ చేయడం కోసం. హీరోయిన్ కానీ అక్క దీంతో నువ్వు సెటిల్ అయిపోతావు నేను సెటిల్ అయిపోతాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. అదేవిధంగా ఆ రింగ్ని కానీ తీసుకొని వచ్చి ఆ డాక్టర్ దగ్గరే ఇచ్చేస్తుంది. దాంతో వాడు కానీ ఆ రింగ్ని అయితే తీసుకునేసి పర్ఫెక్ట్ ఇదిగో అనేసి డబ్బులు కానీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ ఆ డబ్బులను అయితే తీసుకునేసి చాలా సంతోషంగా ఆ విష్ని నెరవేరుస్తారు కదా మంత్రవాదులు, వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. భయపడుతూ అక్కడికైతే మోడర్న్ మంత్రవాదే వచ్చి ఉంటుంది. మీరు అందరి యొక్క విష్ని కానీ నెరవేరుస్తారంట కదా, నా యొక్క విష్ని కానీ నెరవేరుస్తారా అనేసి కానీ హీరోయిన్ అయితే తనతో అడుగుతుంది. దానికి మంత్రగర్త కానీ అడుగు నీ యొక్క విష్ని నేను నెరవేరుస్తాను అనేసి కానీ తనైతే చెప్తుంది. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, నేనైతే ఒక మంచి ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలి, వాడి యొక్క లవ్ అయితే నా మీద నా తల నుంచి పాదం వరకు తడిచిపోవాలి, అంతలాగా వాడు నన్ను ప్రేమించాలి అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంది. దాంతో ఈ మంత్రి కానీ ఖచ్చితంగా జరుగుతుందిలే అంటుంది. దానికి హీరోయిన్ కాకపోతే నా దగ్గర ఏమీ లేదు అనేసి చెప్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక మన్మధుడు అయితే నిన్ను ఎంచుకుంటాడని చెప్తా ఉంటుంది. అంటే ఆ మన్మధుడినే చూపిస్తారు హీరోనే. అది హీరో కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఆడియో రికార్డ్ని కానీ ఆన్ చేసేసి వింటా ఉంటాడనమాట. స్టార్టింగ్లో బాగానే పోతుంది, ఆ తర్వాతే దాంట్లో ఆ వాయిస్ అంతా వస్తుందనమాట. ఓ ఆ అనేసి దాంతో ఆఫ్ చేసేస్తాడు. ఎంగేజ్మెంట్ చిలక కానీ చెప్పుంటుంది కదా నీకైతే హీరోయిన్ మీద క్రష్ అనేసి దాన్నే ఆలోచిస్తాడు. వచ్చి తన నాకు నచ్చడం ఏంటి అనేసి కానీ దాంతో మందు కానీ తాగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ వాడి కళ్ళలో అయితే వస్తుంది. అంటా ఉంటుందా, దాంతో వీడికి తాగిందంతా కానీ కడుపులో నుంచి బయటకు వస్తుంది. అంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే చూపిస్తారు. ఆ గుండు పిల్ల కానీ అడుగుతుంది, మళ్ళీ ఎలా 1000 రూపీస్ ఎలా అరేంజ్ చేసుకున్నావు అనేసి కానీ హీరోయిన్తో అడుగుతుంది. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, నువ్వు ఇవ్వలేదు కదా నోరు మూసుకొనేసి. వాళ్ళ ఇంకో
స్టెప్ సిస్టర్ అడుగుతుంది, నా యొక్క రింగ్ ఇక్కడ ఉండింది మీరు ఎవరైనా చూసారా అనేసి. కానీ దాంతో తను కానీ వచ్చి అడుగుతా ఉంది, అసలు నిన్న నువ్వు హాస్పిటల్కి వచ్చావు కదా, ఏం రీజన్ వల్ల వచ్చావు అనేసి అడుగుతుంది. అదా, నేను ఊరికేనే వచ్చాను నిన్ను చూద్దాం అనేసి కానీ హీరోయిన్ అయితే సమాలించేసి నాకు ఆఫీస్కి టైం అయిపోయింది నేను వస్తాను అనేసి. కానీ తనైతే పారిపోతుంది. అంటే నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు బాస్ కానీ అక్కడికి అయితే వస్తాడనమాట. దాంతో హీరో కానీ తన ఆట పట్టించడం కోసం ఏమైంది ఈరోజు చాలా మార్నింగ్ వచ్చేస్తున్నావు పనిలోకి అనేసి కానీ అడుగుతా వస్తాడు. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, నిన్నంతా వేస్ట్ అయింది, ఈరోజు మార్నింగ్ వచ్చి మొత్తం పనులు చేయాలనేసి నేనైతే చాలా స్పీడ్గా వచ్చేసాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. వద్దులే, ఈరోజు ఆ పని అంతా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఎంత ట్రై చేసినా కానీ సిండ్రెల్లా కాబోయేది లేదు, అదేవిధంగా నువ్వైతే మంచి ధనవంతుడిని కానీ పెళ్లి చేసుకోబోయేది లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు నిన్ను ఆపాలి అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ దేవుడా అన్నట్టుగానే దగ్గర వచ్చి చూస్తుంది. తన చూపుతో వీడు కానీ అట్టే పడిపోతాడు. దూరం వచ్చేసి, చూడు నువ్వైతే బాగా వాసన వస్తూ ఉంది, నువ్వు దూరంగా వెళ్ళు, నా దగ్గరికి రాకు అనేసి కానీ చెప్తాడనమాట. హీరోయిన్ కానీ వచ్చి తల చేతులు అన్నిటిని కానీ వాష్ చేసేసి, అంతనా మనం వాసన వస్తూ ఉన్నాము అనేసి కానీ అక్కడున్న ఒక పర్ఫ్యూమ్ని అయితే చూస్తుంది. దాన్ని కానీ ఎత్తి ఒళ్ళంతా పూసుకుంటా ఉంటుంది. అంటే బయట కానీ వచ్చి వాసన పిలుస్తూ ఉంటుంది. అక్కడ అసిస్టెంట్ కానీ అడుగుతాడు, ఏమి కుక్కనిలాగా వాసన పడతా ఉన్నావు అనేసి. నా మీద నుంచి ఏదైనా వాసన వస్తుందా అని అడుగుతుంది. ఇదిగో నువ్వు స్నానం చేయలేదా అనేసి కానీ వాడైతే అడుగుతాడు. అంటే ఆ మంత్రికి అయితే చెప్పుంటుంది కదా, నీకు ఖచ్చితంగా ఏదో ఒక మన్మధుడు దొరుకుతాడు అనేసి. కానీ ఆ పేపర్ని అయితే చూస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ కానీ. దాన్ని అయితే అక్కడ పక్కన టేబుల్ మీద పెట్టేసి తను కానీ ప్రే చేస్తూ ఉంటుంది. ఆ పేపర్ అయితే ఎగిరిపోతూ ఉంటుంది గాలిలో. హీరోయిన్ కానీ, అయ్యో నా పేపర్ పారిపోతూ ఉంది, దాన్ని పట్టుకోండి అనేసి కానీ దాని వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని కానీ పట్టుకుంటుంది. చూస్తే ఒక మన్మధుడే దొరుకుంటాడు నిజంగానే హీరోయిన్కి. వీడే మన డ్రామా యొక్క సెకండ్ హీరో. వాడిని కానీ చూసేసి హీరోయిన్ అయితే, అయ్యా ఎంత బాగున్నాడు చాక్లెట్ బాయ్ లాగా అన్నట్టుగానే నోరు తెరుస్తూ ఉంటుంది. ఆ పేపర్ అదంతా చెయ్యే అసలు తీయలేదు తను కానీ. దీన్ని అన్నిటినీ కానీ హీరో అయితే చూస్తూ ఉంటాడు. ఈమెమి స్తంభాన్ని నిలబెట్టినట్టు నిలబెట్టేసి ఉండదు అనేసి. కానీ వీడు కానీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. కాకపోతే ఏమీ మాట్లాడలేదు. ఆ అబ్బాయి కానీ ఆ పేపర్ని అయితే చదివేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఆ పేపర్ని కానీ లాగుతుందా. తను లాగేసే టైంకి అయితే ఆ బటన్ కానీ వచ్చేస్తుంది వాడి కోట్లో ఉన్నది. అచ్చో సారీ బాస్, మీ యొక్క కోట్లో ఉన్న బటన్ అయితే వచ్చేసింది అనేసి. కానీ తనైతే ఆ బటన్ని కానీ ఎత్తిస్తుంది. పర్వాలేదులే నేనే కుట్టుకుంటాను అనేసి. కానీ వాడు చాలా మంచోడుగా ఉన్నాడు చెప్తా ఉంటాడు. హీరోయిన్ అయితే అయ్యా జాలి అంటూ ఉంటుంది. వీడు కానీ చాలా స్టైల్గా ఆ కోట్ని అన్నిటిని విప్పుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే వీడి యొక్క ఒక్కొక్క మూమెంట్ని కానీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వీడు చాలా అందంగా ఉన్నాడు అనేసి. వాడు కానీ ఆ బటన్ని కుట్టడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే వావ్ ఎంత అందంగా ఉన్నాడు అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. దాంతో వాడు కానీ ఫినిష్ చేసేసి ఆ కోట్ని కానీ ఎత్తి వేసుకుంటాడు అనమాట. దాంతో అక్కడికి అయితే అసిస్టెంట్ కానీ వచ్చి, రండి నేను మీకు ఈ క్లబ్ని చుట్టి చూపిస్తానంట అంటాడు. హీరోయిన్ అయితే వాడి చేయిని గిల్లేసి, అసలు నువ్వేంది నేను చుట్టి చూపిస్తాను కదా అనేసి. కానీ తనైతే వాడితో చెప్తా ఉంటుంది. దాంతో వాడు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ కానీ అడుగుతాడు, బాస్ అయితే అసలు ఒప్పుకోడు అనేసి. బాస్ నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేశాడు, నీకు నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి బాస్ని అడుక్కో అనేసి. కానీ వాడిని బెదిరించేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. హీరోయిన్ ఇంకా సెకండ్ హీరో ఇద్దరు కానీ ఒక మంచి పోజ్ అయితే ఇచ్చి ఉంటారు కదా ఆ పేపర్ కోసం. దాన్ని అన్నింటినీ కానీ హీరో చూస్తుంటాడు కదా. ఆ కోపంతోనే హీరో కానీ వాడి దగ్గరికి అయితే వచ్చి కింద నుంచి పై వరకు చూస్తూ ఉంటాడు. అసలు నీలో ఏముందిరా అన్నట్టుగానే. అదేవిధంగా ఆ సెకండ్ హీరో కానీ హీరోని కింద నుంచి పై వరకు చూస్తాడనమాట. వీళ్ళిద్దరు ఈ విధంగా చూసుకునేసి వాళ్ళ ఇద్దరు కళ్ళల్లో నుంచి పవర్ సప్లై చేస్తూ ఉంటాడు. ఆ టైంకి హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చేస్తుంది. హీరో కానీ చెప్తాడు అసిస్టెంట్ని పంపి వీడికి క్లబ్ చూపించడానికి అనేసి. కానీ బాస్ మీరే కదా చెప్పారు నేనే చూసుకుంటాననేసి అడుగుతుంది హీరోయిన్ కానీ. ఆ అబ్బాయి కానీ చెప్తాడు, తనే రాని మేమిద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాము అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ కానీ చూస్తుంది. అదేవిధంగా వాడు కానీ బుక్ చదువుతా అంటాడు. హీరోయిన్ అయితే కళ్ళార్పకుండా వాడి సైడే చూస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ అయితే వావ్ ఎంత అందంగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చిన్నపిల్లాడిలాగా ఉన్నాడు అనేసి వాడినే సైట్ కొడుతూ ఉంటుంది. ఈ అబ్బాయి కానీ చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అడుగుతుంది, మీకు ఎన్ని ఏజ్ అనేసి. కానీ వాడైతే నాకు 30 అంటాడు. అయ్యో 30నా, మీరు చూడడానికి చాలా చిన్నపిల్లాడిలాగే కనపడుతూ ఉండారే అనేసి. కానీ తనైతే అడుగుతుంది, నా మొహం మాత్రమే అట్ట కనపడుతుంది, కాకపోతే నాకు ఏజ్ 30 అనేసి. కానీ వీడైతే చెప్తాడు. అది మాత్రమే కాదు, నేను ఒక డైరెక్టర్ని, నా యొక్క వెకేషన్ కోసమే ఇక్కడికి వచ్చాను అనేసి. కానీ వీడైతే చెప్తాడు, అవునా మీరు ఒక డైరెక్టరా, అటంటే నేను మీ యొక్క పెద్ద ఫ్యాన్ సార్ అనేసి అంటుంది. దాంతో వాడు కానీ చెప్తాడు, ఈ క్లబ్లో మెంబర్ అవ్వడం చాలా
కష్టం అంట కదా అనేసి దానికి హీరోయిన్ చెప్తుంది. అవును, మేమైతే కొత్త వాళ్ళనంతా అలో చేయట్లేదు అనేసి కానీ అటంటే ఎలా అనేసి చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, అవును కొత్తగా వచ్చే వాళ్ళకి మేమైతే ఒక స్పెషల్ ఇన్విటేషన్ని పంపిస్తాం, అందులో స్పెషల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అనేసి కానీ చెప్తుంది. కాకపోతే నాకు ఆ ఇన్విటేషనే రాలేదు, నేను వెళ్తానంటాడా. హీరోయిన్ అయితే అయ్యో మీరు వెళ్ళిపోతే నేనేమైపోతాను, మీరు వెళ్ళడానికి ఛాన్సే లేదు, ఆ ఇన్విటేషన్ ఏదో నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను అనేది కానీ తనైతే పరుగులు తీస్తుంది. అటే హీరోనే చూపిస్తారు. హీరో దగ్గర కానీ ఈ చిలకైతే మాట్లాడుతూ ఉంటుంది. నేందా చెప్పాను కదా తనైతే నాకు నచ్చలేదు అనేసి కానీ చెప్తా అంటాడు. అటంటే నా మీద కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేయి అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అక్కడికి కానీ హీరోయిన్ అయితే వస్తూ ఉంది. తను కానీ వచ్చేసి చెప్తా ఉంది, ఈ విధంగా మనమైతే ఒక మెంబర్ని కొత్తగా యాడ్ చేయాలి అనేసి నేను దానికి ఒప్పుకోను అంటాడు హీరో కానీ. వాడు ఒక పెద్ద డైరెక్టర్, తను ఇక్కడ ఉంటే మన హోటల్కే మంచి పేరు ఉంటుంది అనేసి కానీ తనైతే చెప్తుంది. ఓ ఆ డైరెక్టర్ నీకు బాగా నచ్చాడా అనేసి కానీ ఈ చిలక అడుగుతుంది. అవును, తను నాకు బాగా నచ్చాడు అనేసి కానీ హీరోతో చెప్తా ఉంది. బాస్ మీరు కనుక తనని మెంబర్గా చేయలేదు అనుకోండి, నేను తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఎప్పుడు చూసినా మీ ముందర వచ్చి ఏడుస్తూ ఉంటాను అనేసి కానీ హీరోయిన్ అయితే బెదిరిస్తుంది. దాంతో హీరో కానీ ఆ చిలకనైతే నేను బిజినెస్ గురించి మాట్లాడాలి, నువ్వు వెళ్ళు అనేసి కానీ పంపించేస్తాడు. తర్వాత దగ్గరకు వచ్చి ఇదిగో చూడు, ఇది నా బిజినెస్, నేనే సెలెక్ట్ చేస్తాను ఎవరు ఉండాలి వెళ్ళాలి అనేసి కానీ చెప్తాడు. మీరే కదా చెప్పారు నేను ఎప్పుడు సిండ్రెల్లా కాలేను అనేసి, ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ట్రై చేసి చూస్తాను, ఈసారి ఖచ్చితంగా నేను సిండ్రెల్లా అయిపోతాను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది హీరోతో. హీరో కానీ సరేలే ఈ లాస్ట్ ఛాన్స్ ఇస్తాను, నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తానులే అనేసి కానీ వీడైతే ఇస్తాడు. కాకపోతే ఇంకెప్పుడు కానీ నా కళ్ళ ముందరే మీరిద్దరు కనపడకండి అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. హీరోయిన్ కానీ అటంటే మీరు ఒప్పుకున్నారా అనేసి కానీ తనైతే అక్కడ నుంచి చాలా సంతోషంతో పరుగులు తీస్తూ ఉంటుంది. అదేవిధంగా తను కానీ ఆ డైరెక్టర్తో అయితే వస్తూ ఉంటుంది అనమాట. వాడిని చూస్తూ తనైతే అటే ఊహల్లోకి వెళ్ళిపోతుంది. అటే కాళ్ళు జారి వాడి చేయి పట్టుకునేసి అటే కింద పడిపోయేట్టు, వాడేమో అయ్యో నీకేం కాలేదు కదా అని అడిగేట్టు, తను కానీ ఆహా ఎంత బాగుంది మెత్త మెత్తగా ఉంది ఇక్కడే పడుకుంటాను అన్నట్టుగా పడుకొని ఉంటుంది. ఇదంతా కానీ తన కలే కదా, ఆ విధంగానే ఇంప్లిమెంట్ చేసేయాలనేసి కానీ తనైతే ప్లాన్ వేస్తూ వస్తుంది. చూసే ముందరైతే యముడు వచ్చినట్టు హీరో వచ్చి నిలబడతాడన్నమాట. దాంతో హీరోయిన్ కానీ సైలెంట్ అయిపోతుంది. బాస్ తను కానీ మెంబర్ అయిపోయినాడు బాస్ అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. దాంతో ఈ డైరెక్టర్ కానీ షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడన్నమాట. కాకపోతే హీరో అయితే అసలు ఏం పట్టించుకోలేదు. సరే మెంబర్ అయిపోయినావా, సైన్ చేసేసినావా కాంట్రాక్ట్లో, ఇక్కడ నుంచి బయలుదేరు అనేసి కానీ హీరో అయితే చెప్పేస్తాడు. దాంతో వీడికి కానీ పెద్ద షేమ్ అయిపోయింది నాకు అనేసి కానీ అక్కడ నుంచి అయితే బయలుదేరుతాడు డైరెక్టర్ కానీ. వెనకాలే హీరోయిన్ కానీ వస్తూ ఉంటుంది. హీరోయిన్ వెళ్తే హీరోయిన్ వెనకాలే హీరో కానీ వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కానీ చూస్తారు. బాస్ మీరు ఎక్కడికి వస్తూ ఉన్నారు నా వెనకాలే అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. తనని దగ్గరగా చూసేసరికి హీరో కానీ అసలు నేను ఎన్నిసార్లు చెప్పేది, నువ్వు చాలా వాసన వస్తా అన్నావు, దూరంగా వెళ్ళు అనేసి కానీ తనైతే తోస్తాడు. సెకండ్ హీరోనే తనైతే సేఫ్గా పట్టుకుంటాడు అన్నమాట, కింద పడిపోకుండా. హీరోయిన్ కానీ వాడినే చూస్తూ ఉంటుంది. హీరోకి అయితే హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.